బంగ్లాదేశీయులు భారతదేశం నుండి వెనక్కి తమంతట తాముగా వెళ్ళిపోతే ఎలాంటి కేసులు పెట్టం, వెళ్ళిపోవచ్చు. లేదంటే గుర్తిస్తాం, పట్టుకుంటాం, నిర్బంధ శిబిరాల్లో ఉంచుతాం, ఆ పైన కేసు పెట్టి డిపోర్ట్ చేస్తాం అని చెప్పినటువంటి నేపథ్యంలో వందలు కాదు వేలల్లో వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. ఇదిగో చూడండి ఎట్లుందో పరిస్థితి. బంగ్లాదేశీయులు ఇదిగో వేలాదిగా తమ తమ సామాన్లు పట్టుకుని పోతున్నారు. వాహనాల్లో పోతున్న వాళ్ళు ఉన్నారు, నడుచుకుంటూ పోతున్న వాళ్ళు ఉన్నారు, ఎడ్ల బండిలు పెట్టుకుని పోతున్న వాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్లు పెట్టుకుని పోతున్న వాళ్ళు ఉన్నారు. ఇది బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు ప్రాంతం. వందల నుంచి వేలకి చేరిపోయింది. వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఉంటున్నారు. భారతదేశపు తిండి తింటూ, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, భారతదేశపు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ, భారతదేశంలోని ఒక రాష్ట్రాన్ని బంగ్లాదేశ్లో కలిపేసుకునేటటువంటి వేషాలు వేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మారుతున్నారు. అది తప్పట్ల అమిత్ షా ఆదేశాలు ఆ స్థాయిలో పనిచేస్తున్నాయి.